ఎవరిని వదిలేసినా మీరు చెప్పండి, విద్యార్థులను వదిలేసినామా? నిరుద్యోగ యువకులను వదిలేసినామా? అంటే మా పరిస్థితులు కూడా వినట్లేరు వీళ్ళు. ఇగో మీ ఇట్లుంది పరిస్థితి అశోక్ నగర్ లో. ఇవాళ మీకు అశోక్ నగర్ కు వస్తే చెప్పులు వేసే ప్రయత్నం చేస్తారు పిల్లలు. రైతులను వదిలేసినామా? రైతులు కాదా మహిళలను వదిలేసినామా? ఇది వరకు 4,000 పింఛన్ ఇస్తానన్నాడు, ఒక్క నెలనన్నా ఇచ్చిండాడు. 2,500 ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు, అది వస్తలేదు మాకు. పాత్రికేయ మిత్రులను వదిలేసినామా? మీటింగ్ అటెండ్ అయినందుకు విమలక్క మీద ఒక పెద్ద మనిషి వర్గీకరణ అంశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి వ్యభిచారులు అన్నారు, ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అనే పదం వాడిండు. మేము ఇది వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. మరి అప్పుడేంది నీ గవర్నమెంట్ నిద్రపోతుందా? నువ్వు నిద్రపోయినవా? రాష్ట్ర ప్రజలను వదిలేసినామా? పెద్ద పండుగ ఎవరికి ఉండదు పండుగ, మాకున్న పండుగ తెలంగాణలో. మాకేది పండుగ? పండుగ పొట్టోడికి దోలు తీరిపోయింది.